హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణుని చేత మద్యం త్రాగింపచేసి ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలని దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నుతాడు. అందుకుగాను అతను అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాడు. విందులో కావలసినంత మద్యం అందేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటాడు. దుర్యోధనుడి స్నేహితులు వస్తారు. అందరూ కూడా మితిమీరి మద్యం సేవిస్తారు. దాంతో నియంత్రణ కోల్పోతారు. కానీ కృష్ణుడు మాత్రం తన సంయమనాన్ని చక్కగా నిలుపుకుని అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ అత్యుత్సాహంలో భానుమతి కూడా మితిమీరి మద్యం సేవిస్తుంది. ఆమె చాలా చిన్నపిల్ల, తరణి వయస్కురాలు కావడంతో ఆమెకు ఇటువంటివన్నీ తెలియదు. ఆమె తూలటం ప్రారంభిస్తుంది. కొంతసేపటికి అక్కడున్న వారందరూ కూడా తూలటం ప్రారంభిస్తారు. దాంతో పరిస్థితులన్నీ అదుపు తప్పిపోతాయి. భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోతుంది. ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభిస్తుంది. కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకుంటాడు. పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తరువాత పర్యవసనాలు ఆమె ఎదుర్కొనలేదు. అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం కూడా ముగిసిపోతుంది. అందువల్ల ఆయన ఆమెను తీసుకొని ఆ రాజప్రసాదంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగిస్తాడు. మర్నాడు ఉదయం భానుమతి మనసు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. అప్పటి నుండి ఆమె కృష్ణుడికి భక్తిరాలుగా మారిపోతుంది. ఈ కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.